చేసుకుంటూ వాళ్ళ ఎస్సీలు ఎస్టీలు రాజకీయంగా ఆర్థిక ఫలాలు అందుతూనే ఉన్నాయంటే అది అంబేద్కర్ గారు దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయం, వారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఇవాళ బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఈశ్వర్ ప్రసాద్ గారు మరణం పొందారు. నేను ఈ సందర్భంగా బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తొందరపడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు మన వెన్ను తట్టి ఉన్నారు, ఖర్గే గారు మన సహకరిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా రాజ్యాంగ హక్కులు వస్తాయనే మాట ఏమాత్రం సందేహం లేకుండా చెప్తా ఉన్నాను. కేంద్రంలో ప్రభుత్వం మారక తప్పదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన వెంటనే ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా రాజ్యాంగ హక్కులు కలగజేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ముగిసిన అధ్యాయం కాదు. ఎన్నికలు వస్తాయి పోతాయి. 42% రిజర్వేషన్ చట్టబద్ధ కోసం పోరాటం నిరంతరంగా సాగుద్ది. కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీని దయచేసి శంకించకండి. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఉంది. అతి త్వరలో 42% రిజర్వేషన్ చట్టబద్ధ తెచ్చుకొని తీరుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రధానమంత్రిని కలుస్తాం. 42% రిజర్వేషన్ ఇచ్చిన బిల్లులకి చట్టబద్ధ ఇవ్వాల్సిందిగా కోరుతామనే మాట కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కలుస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, బీసీ యువకులు కూడా తొందరపడవద్దు. రాహుల్ గాంధీ గారు మనకు అండగా ఉన్నారు. వారి అండతో భవిష్యత్తులో ఈ రాజ్యాంగ హక్కులు కలగజేసుకుందాం, తెచ్చుకుందాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలు కావడానికి ఏకైక మార్గం ఎవరు అనంటే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు. ఎందుకు అనంటే ఇది చట్టసభల్లో జరగాలి. ఈ చట్టసభల్లో జరిగిన ఎక్కడ పార్లమెంట్లో జరగాలి. ఈ రిజర్వేషన్ల యొక్క 10th షెడ్యూల్ సవరణ జరగాలి. ఈ 10th షెడ్యూల్ సవరణ జరగాలంటే ఈ 8 మంది రాజీనామాలు చేస్తే దేశం మొత్తము ఈరోజు బీసీల యొక్క డిమాండ్ వైపు చూస్తుంది. 100% చూస్తుంది. నిజంగా కూడా ఈ భారతదేశానికి తెలంగాణ ఉద్యమంతో ఒక దిశానిర్దేశనం ఎట్లా జరిగిందో మళ్ళా ఈ భారతదేశంలో బీసీల యొక్క రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఎవరెంత ఉంటే వాళ్ళకంతా ఈ పాలనలో భాగస్వామ్యం లభించాలి అన్న ఒక అద్భుతమైన విధానానికి నినాదానికి మూలము తెలంగాణ అవుతుంది. అప్పుడు ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. నన్ను అడిగితే అసలు ఎవరు ఇది చేసింది, కేంద్రము కదలడానికి కారణం ఎవరు అని ఈ చరిత్ర ఉన్నంతకాలము, ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నంతకాలము ప్రజాస్వామ్యంలో ప్రజల జనాభా ప్రాతిపాదికన వాళ్లకు భాగస్వామ్యం లభించాలన్న ఆశయం కొనసాగినంత కాలము వీళ్ళు చరిత్రలో నిలబడిపోతారు. కానీ అంత ధైర్యం ఉందా, అంత తెగువ ఉన్నదా, అంత సమాజం పట్ల వీళ్ళకు ప్రేమ ఉన్నదా అని అంటే ఇక మనకు తెలిసిందే. ఇక్కడ రాజకీయం తప్ప ప్రేమ లేవు, ధైర్యం లేదు, తెగువ లేదు, జనం పట్ల ఆలోచన లేదు. రాజకీయము పదవులు, దండుకోవడాలు, సంపాదించుకోవడాలు, ఇంతే. ఇదే లక్ష్యము, ఇదే లక్షణము, ఇదే మార్గము. ఇంతకు మించి వేరే లేదు. నిజంగా కూడా వీళ్ళే బాధ్యత వహించాలి. ఈరోజు ఏ పార్టీ అయినా కానీ తెలంగాణకు సంబంధించిన ప్రతి ఎంపీ ఈరోజు రాజీనామా చేయడం మొదలు పెడితే, నన్ను అడిగితే అసలు ఈ విషయంలో రాజ్యసభ తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ వాళ్ళు, లోక్సభ వాళ్ళు అందరూ ఏకోన్ముఖంగా మూకుమ్మడిగా ఒక్కటేసారి మా తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో ఈ పార్లమెంటు విఫలమైంది కాబట్టి మా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీల హక్కులను కాపాడంలో ఈ దేశం మాకు సహకరించట్లేదు కాబట్టి మేము రాజీనామా చేస్తున్నాము, ఈ పార్లమెంటులో మాకు అవసరం లేదు అని అంటే ఏం జరుగుతుందండి? ఎందుకు జరగదు బీసీల రిజర్వేషన్ల అమలు? ఎందుకు ఈ భారతదేశం తెలంగాణ వైపు చూడదు? ఏం తెలంగాణకు నిధులు రావట్లేదని కోట్లాడుతున్నారా వీళ్ళు? ఒక సమాజము అంటే సమాజంలో ఎవరు ఎంతెంత ఉన్నారో వాళ్ళకు అంతంత అవకాశాలు రావడం కోసము, ఒక అద్భుతమైన విధానం కోసము వీళ్ళు రాజీనామా చేస్తున్నారు. 100% సమాజం ఖచ్చితంగా హర్షిస్తుంది, అండగా నిలబడుతుంది, వీళ్ళని నెత్తిన ఎత్తుకుంటుంది. కానీ ఈ సోయి లేకపోవడము, ఈ ధైర్యం లేకపోవడము,
ఈ ఆశయం లేకపోవడము అదొక దౌర్భాగ్యం. నాయకుడికి ఉండాల్సింది ఏంటంటే ఇదే, ఒక ధైర్యం ఉండాలి. పదవులు పోతాయి అన్న భయం ఉన్నంత కాలము వాడు నాయకుడు కాదు, వాడొక మోసగాడు, వాడొక ఆపర్చునిటీస్, అవకాశవాది. వీళ్ళు నాయకులు కాదు. వీళ్ళు నిజంగా కూడా పార్లమెంటులో సభ్యులు మాత్రమే తప్ప ప్రజలకు ప్రతినిధులు కాదు. ప్రజలకు ప్రతినిధులు అంటే ప్రజల ఆలోచనలకు ప్రతినిధులు, ప్రజల యొక్క ప్రగతికి ప్రతినిధులు, ప్రజల సంక్షేమానికి ప్రతినిధులు. కానీ వీళ్ళు వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ ప్రగతికి ప్రతినిధులు తప్ప ప్రజలకు కాదు. అందుకనే వీళ్ళు పార్లమెంటుకు సభ్యులు మాత్రమే, ప్రజలకు ప్రతినిధులు కాలేకపోతున్నారు. అందుకనే ఇట్లా జరుగుతుంది ప్రతిసారి. సో ఖచ్చితంగా నా దృష్టిలో వీళ్ళే బాధ్యత వహించాలి. వీళ్ళు రాజీనామాలు చేస్తే తెలంగాణ అనేది రాజీనామాల ప్రక్రియతోటే ఈరోజు ఈ దేశం యొక్క దృష్టిని ఆకర్షించింది. మళ్ళీ అలాంటి రాజీనామాలు చేయాలి. అలాంటి రాజీనామాలు చేయాలి అంటే వీళ్ళు ఎవ్వరు కూడా రాజీనామా చేయడు. కడుపు నిండిన వాడికి ఎప్పుడు కూడా ఆ కుండని ఎత్తేసుకోవాలని ఎవడు అనుకోడు. కానీ ఆ కుండ ఎత్తేయకపోతే వాని కడుపు పగులుతుంది అన్న సిచ్యువేషన్ను, ఒక పరిస్థితిని సృష్టించాల్సింది బీసీలు. అప్పుడు ఏం చేయాలి? బీసీలు సహాయ నిరాకరణ చేయాలి.